రాహుల్ ముందుకు రావాలి, స్పీడ్గా రావాలి, లేట్ చేయకూడదు. మనకు ఒక కథ చెప్తాడు, కథ బాగా కథ చెప్పరా? ప్రిపేర్ ఏమలేదా? కాస్త రండి అయ్యా, అక్కడ రండి, చెప్పండి. నేను మనిషి కథ చెప్తున్నాను. అధ్యక్షురాలకి, అయ్యగారికి, చిన్న అయ్యగారికి, సగ బిడ్డలందరికీ అభినందనాలు. రావాలని నేను మంచి సమయంగా తెలుసుకున్నాను. ఎస్లయం నుండి ఇరుకపట్నం దాకా ఒక మనిషి వెళ్తున్నాడు. ఆ మనిషి మంచి ఆహారం ఉందని కావాలని అని తమ మధ్యలో కొట్టేసి ఆ మొత్తం పట్టుకెళ్ళిపోయి కొనుక్కులతో సైకిల్ పడేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక యాజకుడు వచ్చాడు. ఆ యాజకుడు కూడా దేవుడు బిడ్డే చూసి చూడడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. అతను మళ్ళీ దేవుడు బిడ్డ చూసి చూడడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంచి సమరుడు వచ్చాడు. మంచి సమరుడు అతని మీద జాలి పడి గుర్రం మీద నుంచి దిగేసి దాని గాయాల మీద ద్రాక్షరసం పోసి కట్లు కట్టేసి గుర్రం మీద నెక్కించి వెళ్ళిపోయారు. ఆ ఊరికెళ్తూ ఒక ఊటకులు ఆ ఇంటికి ఆ దండొక్క చెప్పేసి మంచి చూసుకోండి, మంచి ఆహారం పెట్టండి, ఒక 2 కాసులు ఇచ్చేసి మన డబ్బులు కావాలని పంపిస్తారని చెప్పేసి వెళ్ళిపోయారు. మనం వల్ల మన పొరుగు వారు సాయం చేయాలని, మంచి సభ్యులకు సాయం చేయాలి. ఆమేన్. కథ మీకు అర్థమైందా లేదా? మంచి సమీరుడిని ఆయన చూపించాడు. మంచి సమీరుడు ఇంకెవరు కాదు, మన సాక్షాత్ యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మంచి యాక్షన్ సాంగ్ చూద్దాం. మన పిల్లల యాక్షన్ సాంగ్ చేసేది చూద్దాం. మన మధ్యలో కావ్య ముందుకు వస్తారు. యాక్షన్ సాంగ్ కాస్త వెనకనికి వెళ్ళిపోండి. పాట చెప్తే మేము చేసేస్తాం. చిన్నపిల్లలు మేము తీయండి. లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పండి. నెక్స్ట్ ముందు రెండు యాక్షన్ సాంగ్ ఒకసారి దాని తర్వాత నెక్స్ట్ ఆ పాటకు ప్రిపేర్ అవుతున్న కొద్దిగా మన మధ్యలో శ్రావణి గారు ముందుకు వస్తారు. ఒక కథ చెప్తారు, ఆ కథను వినండి. ప్రశ్న నేను అడుగుతాను, ఆ కథ చెప్పిన దానికి ప్రశ్నలు నేను అడుగుతాను. రండి. ఎస్ చెప్పండి. కూడా ఆహ్వాన పడుతుంది రావాలి. దొరికిందా పాట? ఏంటి పాట? వందనాలు. కథ చెప్తున్నా నేను శ్రావణి. వాళ్ళు ఒక రాజ్యానికి వెళుతున్న 10 మంది కన్యకలు, 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. 10 మంది కన్యకలు వెళ్ళి 5గురు బుద్ధి లేని వారు వాళ్ళ దివిటీలో నూనె తీసుకెళ్లరు. 5గురు బుద్ధి కలిగిన వారు దివిటీలో నూనె తీసుకెళ్తారు, మరియు ఈ సిటీలో కూడా నూనె తీసుకెళ్తారు. అప్పుడు పెళ్లి కుమారుడు లేట్ అవ్వడంతో వాళ్ళు ఏం చేస్తారంటే కునుకుతారు, నిద్రలోకి మెల్లగా జారుకుని తర్వాత మంచి రాత్రి వేళ
కేక్ ఆలకిస్తుంది. వాళ్ళకి కేక్ ఆలకించిన తర్వాత ఇదిగో ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, లేచి డ్యూటీలు పట్టుకొని నూనె సిద్ధం చేయాలి, డ్యూటీలు సిద్ధం చేయండి, నూనె వేసుకొని అని కేక్ ఆలకిస్తారు. తర్వాత హేరా హేరా లెగండి ఆయన వస్తున్నారు లెగండి అనుకొని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు డ్యూటీలు సిద్ధం చేసుకొని వాళ్ళు పెళ్లి కుమారుడితో వెళ్ళిపోతారు. ఇప్పుడు బుద్ధి లేని వారు ఏం చేస్తారు, మాకును నూనె లేదు మీది కొంచెం ఇవ్వండి అనుకొని, మా డ్యూటీలు వెలగడం లేదనుకొని అడుగుతారు. అడిగితే మాకును మీకును చాలదు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అనుకొని అంటారు. అప్పుడు వీళ్ళు పెళ్లి కుమారుడితో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నూనె పట్టుకొని వచ్చేటప్పటికి తలుపు మూయబడుతుంది. తలుపు తీయండి మేము వచ్చాము అనుకుని అంటే వరుడు ఏమంటాడు, మీరు ఎవరినో నేను ఎరగను, నేను ఎప్పుడు చూడలేదు అంటారు. ఈ చిన్న కథ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ గ్రూపులో 2 గ్రూపులు ఉన్నాయి. ఏంటిది? బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అవసరం కలిగినవన్నీ వారు సిద్ధపరచుకొని తీసుకెళ్లారు. బుద్ధిలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ధీమాగా వాళ్ళ ప్రయాణానికి కొనసాగారు. ఏమైంది, వరుడు వచ్చినప్పుడు అందరూ కునికారు, అందరూ నిద్రపోయారు. వరుడు వచ్చినప్పుడు కొందరు మాత్రమే ఏమై తీరారు, వరుడితో వెళ్ళగలిగి తీరారు. అలాగైతే ఒక విషయం అర్థం చేసుకోండి, విసుగు పాటొద్దు, వదిలేసేసుకోండి, రెడీగా ఉండండి, సిద్ధం చేయాల్సినవన్నీ రెడీ చేసేసుకోండి. ఓకేనా? అలాగైతే మీ ఆత్మిక జీవితం బాగుంటుంది. ఇప్పుడు మన మధ్యలో కావ్య ఉన్నారు. కావ్య వచ్చి ఒక యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు, అవన్నీ మీరు చెయ్యాలి అని నేర్పిస్తుంది. ఇప్పుడు దొరికిందా? నీకు మీరు పాడి సహాయం చేయండి, పర్లేదు. ఏం పాటది? పాడి స్లిప్ ముందుకు తెలిసిన యాక్షన్ చిన్నపిల్లలు I
చప్పట్లు కొట్టండి. మనం అందరం చిన్నపిల్లలమే, ఎవరు లేరు అనుకుంటా. మనం అందరం చిన్నపిల్లలమే, అవునా? అప్పుడు ఏసయ్య ముందు మనం అందరం ఏమో ఉన్నాం, చిన్నపిల్లలుగానే ఉన్నాం. చిన్నపిల్లల ప్రవర్తనే మన ప్రవర్తన కూడా, అంతే కదా? వాళ్ళ చెప్పలేదు. ఇప్పుడు మనం గౌరీ టీవీ నుంచి గౌరీ న్యూస్, మా గౌరీ గారి దగ్గర నుంచి ఒక న్యూస్ విందాం. గత నెల మొత్తం జరిగింది ఏంటో గౌరీ టీవీ గారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆయన వివరించుకొని చెప్తారు. మొదటిగా అందరికీ వందనాలు. అధ్యక్షునిగా ఉన్న అన్నయ్య కూడా వందనాలు. వార్త చదువుతున్నది చిన్న గౌరీ. ముఖ్యాంశాలు: సోమ మంగళ గురు జరుగుతున్న బైబిల్ స్టడీ. 5వ తారీఖు వైజాగ్ వెళ్ళిన ప్రయాణం. 6వ తారీఖు దస్మంత్పూర్లో జరిగిన మహాసభలు. 14వ తారీఖు జూలై జయంతి వివాహం జోడి గ్రామంలో. 22 సువార్తలు జరిగాయి. 28, 29, 30 3 రోజులు సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరిగాయి. వార్తలు వివరంగా: సోమ మంగళ గురు జరుగుచు వచ్చుచున్న బైబిల్ స్టడీ. పార్వతీపురంలో, విక్రమపురంలో, అర్తాంలో, ఎర్రసమంత వలసల గ్రామములో ప్రతి వారం బైబిల్ తరగతులు జరుగుచున్నవి. అందులో మన సంఘము నుండి కొందరు, ఇంకా నివాస గ్రామములో నుంచి చాలా మంది పాల్గొన్నారు. అట్లా సుఖప్రాయముగా దీవెనకరముగా జరుగుచూ వచ్చింది. ఒక వారము ఎర్రసమంత వలసలో జరిగిన కూడికలో ఒక దుష్టాత్మ పట్టిన ఒక సహోదరుడు విడుదల పొంది ఆయన, తన కుటుంబము, ఇంకా తన తోటి కుటుంబాలు ఎర్రసమంత వలస సంఘానికి రావడం ప్రారంభించారు. ప్రతి ఆదివారం, శుక్రవారం మన సంఘంలో ప్రార్థనలు జరిగాయి. కొత్తగా 2 కుటుంబాలు దుష్టాత్మ నుంచి విడుదల పొంది రావడం ప్రారంభించారు. అదే రీతిగా ఆడవాళ్ళ కూడిక 6వ తారీఖు మన సంఘంలో జరిగింది. 5వ తారీఖు అరుణోదయమున సంఘము నుండి 50 మంది ప్రజలు వైజాగ్ ప్రయాణమయ్యి రిబ్కా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన కూడికలో పాల్గొన్నారు. అక్కడ 3 కొత్త కుటుంబీకులు వచ్చారు. వారి రహస్య విషయముల గురించి దేవుడు సంఘ కాపరి ద్వారా బయలుపరిచారు. అలా వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి గొప్ప క్షేమాన్ని వాళ్ళు అనుభవించారు. అలాగే వారు ఆన్లైన్ సహవాసంలో సభ్యులయ్యి ఉన్నారు. ప్రార్థన కూడిక అయిపోయిన తరువాత ఆహార పానీయముతో బలం పొందారు. ఆర్కే బీచ్కు ప్రయాణమై అక్కడ అందరూ సంతోషించి అలాగ ప్రయాణమై రాయగడకు తిరిగి వచ్చింది. ఈ కూడికలో విక్రమపురం ప్రభా పాస్టర్ గారు, అలాగే యవనస్తులు పాల్గొన్నారు. కొరపుట్ దస్మంత్పూర్ గ్రామంలో ఒక రాత్రి మహాసభలు జరిగాయి. మన సంఘము నుండి కొందరు, పక్క ఊర్లో నుంచి కొందరు అందులో పాల్గొన్నారు. చాలా మంది యవనస్తుల కొరకు, కుటుంబముల కొరకు సంఘ కాపరి ప్రార్థన చేశారు. ఇంకా వారి రహస్య జీవితం గురించి బయలుపరిచారు. దుష్టాత్మ పట్టిన కొన్ని కుటుంబాలు విడుదల పొందుకున్నారు. దాని తరువాత భోజనములు తిని సంతోషించారు. 14వ తారీఖు జోడి గ్రామంలో జురియా ఇంకా జయంతికి వివాహము జరిగింది. మన సంఘములో నుంచి కొందరు ఆ వివాహంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న వివాహ కార్యక్రమం మన సంఘ కాపరి ద్వారా జరిపింపబడింది. ఆహార పానీయములు అందరూ ఆనందించారు. 20వ తారీఖు మక్కువలో ఒక గృహ ప్రతిష్ఠ జరిగింది. ఆ గృహం చంటి జ్యోతి దంపతులది. దాని తరువాత ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయుటకు వెళ్ళాం. ఆ ఇంటిలో ఉన్న అమ్మకి ఆపరేషన్ జరిగింది. అదే రోజున ఎర్రసమంత వలసలో ఆనంద్ పాస్టర్ గారి పొలంలో బోరు కొట్టించబడింది. మన సంఘ కాపరి ప్రార్థన చేసి ప్రారంభించారు. 22వ తారీఖు నర్సీపురంలో జరిగిన సువార్తలు. విక్రమపురం సంఘస్థులు, రాయగడ సంఘస్థులు అందులో పాల్గొన్నారు. దాని తరువాత సంఘ కాపరితో కలిసి కొందరు సంఘ బిడ్డలు వైజాగ్కు వెళ్ళి గౌరీ అమ్మ కూతురి కొరకు ప్రార్థన చేసిరి. దాని తరువాత కోమా నుండి కోలుకొని మాట్లాడింది. మాదలింగ గ్రామంలో 3 బాప్టిజం పొందిరి. దాని తరువాత చిన్న గృహ కూడిక జరిగింది. అలాగ మన సంఘం నుంచి కొందరు పాల్గొని మాదలింగ గ్రామానికి దీవెన కలిగింది. అలాగే దేవునికి ఘనత జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. అందరికీ వందనాలు. వచ్చే నెల కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గొప్ప కార్యం చేసింది. ఎన్నో విషయాలు చెప్పింది. అన్ని వివరించుకొని చెప్పుకెళ్తే న్యూస్ మొత్తం అవ్వదు కదా. అందుకే కొన్ని విషయాలు మాత్రం చెప్పుకొని వెళ్ళాం. ఇప్పుడు మనం క్విజ్లోకి వెళ్దాం. కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
సంఘం గెలుస్తుందా కప్పీస్ అడిగిన మాస్టర్ గారికి గెలుస్తుందా మనం చూద్దాం. ఆ పోటీలోకి సిద్ధమవుతా సంఘాయి గారికి మీకు అప్పగిస్తున్నాం. అధ్యక్షుడికి సంఘానికి యేసు ప్రభు వెంట వందనాలు. మొదటి ప్రశ్న, కడబట్టి శత్రువు ఎవరు? కడబట్టి శత్రువు లేదు. మరణం. మరణం. రెండు, కడబట్టి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. ఓకే. 1 మార్క్. 1 మార్క్. మిరియం చనిపోయిన స్థలం. మిరియా. కాదేశ్. కాదేశ్. సంఖ్యాకాండం 21. రెండు, తేరని చనిపోయిన స్థలం. కరెక్ట్. చనిపోయిన తర్వాత ఇప్పుడు వరకు సమాధి చేయలేని వ్యక్తి ఎవరు? చనిపోయిన తర్వాత సమాధి చెయ్యలేని వాడు ఎవడు? లోతు భార్య. ఫలించిన చెట్టు ఎవరు? ఫలించిన చెట్టు. ఫలించిన చెట్టు. యోసేపు. ఫలించిన ద్రాక్షావల్లి. రెండు, నెక్స్ట్, జంతువులకు పేరు పెట్టిన ఎవరు? చీటేసి రాజుడు ఆయన ఎవరు? చీటి వేసి రాజు అయిపోయిన వాడు ఎవడు? సౌలు. చీటేసి చనిపోయిన మునుప సమాధి కట్టించిన వాడు ఎవరు? అరిమత్యాలో ఉన్నాయో రాజు. చనిపోక మునుకు సమాధి కట్టిన రాజు. అరిమత్యాలో కాదు. చెప్పు. సరే నేను చెప్తాను. ఆశ నేను చెప్తాను. 2 దినవృత్తాలు 16 వాక్యం. దానియేలు గోత్రం ఏది? దానియేలు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా. వావ్. 5 మార్కులతో మనం గెలిచాం. హల్లెలూయా, హల్లెలూయా. సీనియర్ అఖిల ఇప్పుడు వస్తారు, ఒక హిందీ పాట పాడతారు. చప్పట్లు కొట్టి కాస్త బలపరచండి. లేదు సరిపోలేదు. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అధ్యక్షుడిగా ఉన్న అన్నయ్యకి వందనాలు, అంకులకి వందనాలు. పాట పాడే అఖిల. సుబా సుబా స్తుతి బలి అబా పితా దేగే తుజే ఆరాధనా స్తుతి బలి అబా పితా దేగే తుజే సుబా సుబా స్తుతి బలి అబా పితా దేగే తుజే ఆరాధనా స్తుతి బలి అబా పితా దేగే
ఏ పాట చెప్పండి? శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఇప్పుడు తర్వాత కార్యక్రమాన్ని నేను సెక్రటరీ చేతికి అప్పగించేస్తాను. ఆ మంచి బయట కార్యక్రమాలు దేవుని నామానికి వందనాలు. అధ్యక్షుడు పాస్టర్ అజిత్ జాన్ గారికి వందనాలు. పెద్దయ్య గారికి, చెన్నై గారికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు. 26వ తారీఖున 5వ నెల 2024 పిఎఫ్ మీటింగ్ జరిపించడానికి దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి దేవుడి స్తోత్రం. ఆ దినం అధ్యక్షురాలిగా జ్యోతి గారు కార్యక్రమం నడిపించారు. ప్రార్థన మరియు పాట సంఘం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత యాక్షన్ సాంగ్ కావ్య చేశారు. తర్వాత భాను కీర్తనలు ఇచ్చి ప్రసంగం చెప్పారు. తర్వాత న్యూస్ దేవి చెప్పారు. బైబిల్ క్విజ్ పాస్టర్ సిఎల్ జానయ్య గారు చేశారు. అయితే అందులో 6 ప్రశ్నలకి సంఘం 2 పాయింట్స్తో, క్విజ్ మాస్టర్కి 4 పాయింట్స్తో క్విజ్ని ముగించారు. తర్వాత స్పెషల్ సాంగ్ లాజర్ పాడారు. స్పెషల్ ప్రోగ్రామ్ సీనియర్ అఖిల చేశారు. తర్వాత 12 గోత్రాలున్న పేర్లు ఇల్లు చెప్పారు. ఆ దినం మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 63 మంది. చివరి ప్రార్థన పాస్టర్ అజిత్ జాన్ గారు చేశారు. ఆశ్రద ప్రార్థన చెన్నై గారు చేసి కార్యక్రమం ముగించారు. మరియు ఆ దినం వచ్చిన కానుకలు 240 రూపాయలు. ఈ బిల్లుని పాస్ చేయొచ్చా? ఈ రిపోర్ట్ ని పాస్ చేయొచ్చా? పాస్ చేయొచ్చు. మోహన్ గారి సంతకం. మోహన్ గారు ఆడ పేరు రాస్తా. మోహన్ ఇంకా ఎవరు అక్కడ ఓకే. ఆయన ప్రోగ్రామ్ నెక్స్ట్ వచ్చే వారం ప్రోగ్రామ్ స్టోరీ మన రాజులు స్టోరీ నేను చెప్తారు. మంచి స్టోరీ చెప్తారా? పెద్దవాళ్ళు ఎవరో స్టోరీ చెప్తారు. నేను మళ్ళీ చేస్తారా? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరు తోడు మరి ముఖంగా కళ్ళు మూసి ఉంటాయి కనబడతాం. ఎవరు? యాక్షన్ సాంగ్ కావ్య 1, అంజలి 1. నెక్స్ట్ వాక్య పరిచయం ఎవరు చేస్తారు? మల్లేశ్వరమ్మ. ఓకే, మల్లేశ్వరమ్మ. నెక్స్ట్ న్యూస్ ఎవరు చదువుతారు? జూనియర్ అఖిల ఉన్నారు, భావన ఉన్నారు. శ్రీలత ఎక్కడికి వెళ్ళిపోతుంది నువ్వు? పర్లేదు, ఆ రోజు నెక్స్ట్ బైబిల్ క్విజ్ జయమ్మ. ప్రత్యేక ప్రోగ్రామ్ ప్రసాద్ గారు. మోహన్ గారు స్పెషల్ సాంగ్ భార్య భర్త కలిసి. ఓకే, రెడీ అంతేనా? ఓకే. ఆడ 7 సంఘాల పేరు ఎవరు? ఆమోస్ ప్రకటన 7 సంఘాల పేరు ఉంది. అలాంటి పిల్లలకి ప్రోగ్రామ్ వచ్చింది. అభి నువ్వే చేయలేదు, ఏం చేస్తావు? ఓకే, జూనియర్ అభి. ఓకే, రెడీ? ఓకే, ఒక పాట పాడండి, కానుకలు వేసుకుందాం. నువ్వు పాట పాడండి. ఇప్పుడు పాడు పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. పిఏపి నడిపించడానికి దేవుడు సహాయం చేయడానికి స్తోత్రం. ప్రోగ్రాం బాగా చక్కగా నడిపించడానికి దేవుడు సహాయం చేయడానికి స్తోత్రం. అది వచ్చిన కాணிకల గురించి దేవుడికి స్తోత్రం. దేవుడు దీవించి వర్ధలింపు చేయండి. మన సంఘములలో యవనస్తులందరూ దేవుడు బలపరచండి. వాడు ఆత్మీయంగా ఎదగడానికి దీవుడికి సహాయం చేయండి. కూడి వచ్చిన వాళ్ళందరికీ దీవించడానికి స్తోత్రం. ఆశీర్వదించడానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్నారు తండ్రి.
తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి శ్వాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఇప్పుడు యేసు రక్త విజయం, యేసు వాక్య విజయం, యేసు నామముల సంపూర్ణ విజయం కలిగిన గాక. యేసయ్యా మీ త్వరగా రండి. ఈ రోజు రాత్రి 5 గంటలకి 6 గంటలకి మోహను ప్రేమ దంపతుల ఇంట్లో ప్రార్థన జరుగును. తర్వాత 7 ఇంటికి వెళ్ళి చూడండి, దర్శించడానికి వెళ్ళండి. మన గౌరీ గారు పాప వచ్చింది కదా, మొత్తం సంగతి